ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను లేదా పెద్ద భూకంపం రాబోతుంది. ఈ తుఫాను మీ కష్టాలన్నిటిని తుడిచిపెట్టుకుపోతుంది. ఈ భూకంపం మీ ప్రత్యర్థిని అనగా శత్రువును అంతం చేస్తుంది. ఈ సంఘటన ఎలాగైనా జరిగి తీరుతుంది. దీనిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. రాబోయే 24 గంటలలో మీ శత్రువు ఇళ్లల్లో నిశ్శబ్దం, ఏడుపుల శబ్దాలు ప్రతిధ్వనిస్తాయి. మరియు స్నేహితులారా, మీ రాశి జాతకంలో ఇలాంటి సంఘటన అయితే ఏర్పడుతుంది. హెచ్చరిక మరియు గ్రహాల కదలిక ఏమిటి అంటే, మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కేవలం హెచ్చరించడానికి మాత్రమే ఈ వీడియోను తీసుకొచ్చాను. రాబోయే 24 గంటలలో మీ ఇంట్లో ఏం జరగబోతుందో అది సాధారణ విషయం కాదు. ఈ సమయం మీ ఇల్లే మీకు అత్యంత ప్రాధాన్యత. ఇటీవల మీ రాశి జాతకంలో మలుపు తీసుకున్న గ్రహాలు మీ అదృష్టం యొక్క మూసి ఉన్న అనేక ద్వారాలను ఒకేసారి బలంగా కదిలించబోతున్నాయి. ఈ కదలికలోనే మీ జీవితంలోని నిజమైన రూపం అనగా మీ సమస్యలు దాగి ఉన్న విషయాలు కూడా బయటికి రావచ్చు. మీరు సంవత్సరాలుగా అణిచిపెట్టిన లేదా అర్థం చేసుకోలేని ఒక సమస్య కావచ్చు. రాబోయే 24 గంటలు మీ మొత్తం జీవితానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ రాశి జాతకంలో కుజుడు, కేతువు మరియు బుధుల కలయిక ఒక నీట ప్రభావం పడింది. ఇది మీ జీవితంలో చీకటిని తీసుకొస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో వెలుగు వ్యాపిస్తుంది. ఇప్పుడు గ్రహాల ఆట మొదలైంది కాబట్టి ఈ ఆట ఎవరిపైన దయ చూపదు. ధనవంతుల పైన కాదు, పేదల పైన కాదు, ఇళ్ల పైన కాదు, బంధువుల పైన కాదు. మనిషి జాతకంలో గ్రహాల ఆట మొదలైనప్పుడు అది చాలా తీవ్రమైన రూపాన్ని తీసుకుంటుంది. మరియు మీ ఇంటి వాతావరణంపై ప్రభావం ఏమిటి అంటే, అందరూ కూడా ముందుగా ఈ వీడియోను అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవాయ నమః, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో సూర్య భగవానుడు తేజస్సు మరియు పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఒక కదలిక, అకస్మాత్తుగా లేచిన ఒక గాలి మీ ఇంటిలోని వస్తువులను, మీ బంధాలను కూడా కదిలించవచ్చు. ఈ వీడియో కేవలం సాధారణ రాశి ఫలం కాదు, ఇది ఒక హెచ్చరిక, సంకేతం, అర్థం, నిజం. ఇందులో రాబోయే 24 గంటలు మీ ఇంటిలోని పూర్తి కథను కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. ఈ కథలో మీ కుటుంబం, వ్యాపారం, ప్రేమ, మీ మొత్తం ప్రవర్తన అన్ని పూర్తిగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక దాగి ఉన్న బాధ ఇరుకుపోయింది. ఎక్కడో ఒక ముఖంపై నిశ్శబ్దం యొక్క మందపాటి పొర ఉంటుంది. మరి గ్రహాల గాలి ఆ దుప్పటిని లాగబోతుంది. ఈ లాగడంలో ఒక పెద్ద రహస్యం కూడా బయటపడుతుంది. ఆ రహస్యం ద్వారా మీకు ఎవరు నిజమైన వారు, ఎవరు కేవలం తోడుగా నటించి మోసం చేస్తున్నారో గుర్తిస్తారు. మీ సంతోషాల్లో ఎవరు ఉప్పొంగుతారో అనగా ఈర్ష్య పడతారో, మీ దుఃఖాల్లో ఎవరు నవ్వుతారో తెలుస్తుంది. మిమ్మల్ని అణగదొక్కడానికి అనగా నాశనం చేయడానికి ఎవరు అవకాశాల కోసం వెతుకుతున్నారో కూడా గుర్తిస్తారు. మరి స్నేహితులారా, ఈ రహస్యాల ఆవిష్కరణ మరియు ఘర్షణల గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి దాచిన విషయం బయటపడబోతుంది. రాబోయే 24 గంటలలో మీ ఇంట్లో జరిగే కదలిక పెద్ద శబ్దంతో మొదలవదు, కానీ ఒక చిన్న విషయంతో, ఒక పదంతో, ఒక ప్రశ్నతో, ఏదైనా పాత జ్ఞాపకంతో లేదా మర్చిపోయిన ఒక వాగ్దానం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక సూక్ష్మమైన కదలిక అనగా చిన్న మార్పు కనిపిస్తుంది. ఇంతకు ముందు వేల సార్లు జరిగిపోయిన ఒక చిన్న విషయం మీరు చాలా సార్లు పట్టించుకొని ఒక చిన్న విషయం, కానీ ఈ రోజు దాని ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు గ్రహాల గమనం ఆ మాటకు అగ్నినిస్తుంది. ఈ అగ్ని వ్యాపించగానే మీ కుటుంబం లోపలి నుండి వణుకుతుంది. ఈ అగ్ని ఇంటి గోడల్లో ఉక్కిరి బిక్కిరి భావంతో అనగా ఒత్తిడిని సృష్టించవచ్చు. మీ ఇంట్లో ఒక వ్యక్తి ఈ రోజు చాలా ఆందోళన చెందుతాడు, కలత చెందుతాడు. ఈ మంట లేవగానే కుటుంబ సంబంధాలు తెగిపోవడం మొదలవుతాయి. మీ ఇంట్లో ఒక వ్యక్తి ఈ రోజు చాలా ఆందోళన చెందుతున్నాడు, కలత చెందుతున్నాడు. ఈ మంటలు లేవగానే కుటుంబ సంబంధాలు తెగిపోవడం మొదలవుతాయి. ఈ అగ్ని ఇంటి లోపల ప్రమాదకరమైన టెన్షన్ ను నింపవచ్చు. ముందుగా మీ కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. అతను విరిగిపోవాలనుకుంటున్నాడు, బాధపడాలనుకుంటున్నాడు, కానీ విరిగిపోలేడు. అతని ఈ ఆందోళన బయటకు రాగానే ఇంట్లో ఉన్న ప్రతి చూపు, ప్రతి చెవి, ప్రతి గుండె చప్పుడు దాన్ని అనుభవిస్తుంది. మీ ఇంట్లో కొన్ని సంఘటనల రూపం తీసుకున్నట్లుగా జరగబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇవి మీ జీవితంలో లోతైన ప్రభావం చూపడానికి సరిపోతాయి. మరియు ఈ కాలంలోనే మీ ఇంట్లో అణచివేయబడిన విషయాలు బయటకు రావడం మొదలవుతాయి. బంధాల నిశ్శబ్దం పగిలిపోతుంది. మరి సంవత్సరాలుగా దాచిపెట్టిన విషయాలు బయటకు రావడం మొదలవుతున్నాయి. మనిషి మాట్లాడినప్పుడు అతని నోరు బంధాలను కలపడానికి లేదా బంధాలను తెంచుకోవడానికి మాత్రమే తెరుచుకుంటుంది.
ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఇంటి కుటుంబ వాతావరణం ఏమాత్రం శాంతిగా ఉండదు. గ్రహాల గమనం ఈ రోజు ఇంట్లో ఒక సభ్యుడు వెక్కి వెక్కి ఏడవడం లేదా కోపంలో కొన్ని నెలల వరకు మనసులో బాగా గుర్తుండిపోయే ఏదో ఒకటి చెప్పడం జరగవచ్చని సూచిస్తుంది. మొత్తం కుటుంబం ఆ మాటను మర్చిపోలేదు. అయితే ఈ విరిగిపోవడం, చెదరగొట్టడం మరియు తెగిపోవడం అనేది వినాశనం కాదు, శుభ్రపరిచే గ్రహాల ప్రక్రియ లాంటిది. మొదట కదిలిస్తుంది, తరువాత శుభ్రపరుస్తుంది, తరువాత ఖాళీ స్థానాన్ని నింపుతుంది. మీరు ఆ శుభ్రపరిచే మొదటి దశలోకి ప్రవేశించారు. మరియు స్నేహితులారా, లోపలి శత్రువు మరియు కర్మ సిద్ధాంతం ఏమిటి అంటే, ఈసారి మీ రాశి జాతకంలో నమోదైన సంఘటనలు మిమ్మల్ని లోపలి వరకు కదిలించేస్తాయి. ఇంట్లో ఒక పాత శత్రువు యొక్క ఉనికి యొక్క చిన్న సంకేతం కూడా ఉంటుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, సంవత్సరాలుగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి లేదా మొదట్లో శత్రువు కాకపోవచ్చు కూడా, కానీ ఇప్పుడు మీకు శత్రువుగా మారవచ్చు. లేదా దూరంగా ఉన్నవాడు అకస్మాత్తుగా మీ ఇంటి గుమ్మం దాటవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ శత్రువు బయటివాడు కూడా కాదు, పూర్తిగా లోపలివాడు కూడా కాదు. ఈ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మీ ప్రతి పెద్ద చిన్న సమాచారాన్ని మరొకరికి చేరవేస్తాడు. మీ సంతోషం అతనికి జీర్ణం కాదు. అతను మీ కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే చూడాలనుకుంటున్నాడు. ఈ రోజులలో బంధువులే ఇతరుల సంతోషాన్ని చూడలేకపోతున్నారు. ఇతను ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు అనే సంకుచిత ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఈ సమయంలో మీ చుట్టూ కనిపిస్తారు. మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రజల లక్ష్యం కేవలం మిమ్మల్ని ఏడిపించడం మాత్రమే. మీ విజయం వారికి గుండెలపై రాయిలాగా అనిపిస్తుంది. మీరు ముందుకు సాగినప్పుడల్లా ఆ ప్రత్యర్థి లోపల విరిగిపోతాడు. ఈ రోజు మొదటిసారిగా వ్యక్తి యొక్క నిజమైన ముఖం మీకు కనిపించవచ్చు. ఏదైనా చిన్న సంకేతం, స్వరం యొక్క హెచ్చుతగ్గులలో, ముఖం యొక్క మారుతున్న భావంలో లేదా అతని ప్రవర్తన అకస్మాత్తుగా మారడంలో ఈ రోజు మీకు అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ ఒక చిన్న విషయం, చిన్న మాట, ఒక చిన్న ప్రతిస్పందన ద్వారా బయటకు వస్తాయి. రాబోయే 24 గంటలు ఈ కదలిక మీకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. బంధాలలో పేరుకుపోయిన నొప్పి ఎల్లప్పుడూ కూడా రాయిలాగా గడ్డగట్టి ఉండదు. కొన్నిసార్లు అది అకస్మాత్తుగా పగిలి కింద పడుతుంది మరియు అది ఎంత పెద్ద ధ్వని చేస్తుందంటే ఇల్లు మొత్తం వింటుంది. ఈ శబ్దం ఈ రోజు మీ ఇంట్లో కూడా వినిపించవచ్చు. ఈ శబ్దం భయపెట్టేది కాదు, కానీ ఇది మిమ్మల్ని మేల్కొల్పేది అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గ్రహాల గమనం మిమ్మల్ని పడగొట్టడానికి రాలేదు. గ్రహాల దిశ కొన్ని రహస్యాల నుండి తెర తొలగించడానికి, అనగా రహస్యాన్ని బయట పెట్టడానికి వచ్చింది. గ్రహాల గమనం మిమ్మల్ని లేపడానికి వచ్చింది. గ్రహాల గమనం మీ జీవితంలో సంతోషాలను నింపడానికి వచ్చింది. ఈ సంకేతం మిమ్మల్ని జాగ్రత్త పరుస్తుంది, అనగా హెచ్చరిస్తుంది. ఒక బంధం యొక్క నిజం బయటపడుతుంది. ఏదో ఒక భ్రమ, అనగా కల గాని అబద్ధం కాని తొలగిపోతాయి. ఏదో ఒక అబద్ధం యొక్క రూపం బయటికి రాబోతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎంత త్వరగా బయటపడితే మీకు అంత మంచిది అవుతుంది. మరి శని ప్రభావం మరియు కర్మల లెక్క ఏమిటి అంటే, ఈ రోజులలో ఏ మనిషిని కళ్ళు మూసుకొని నమ్మడం సరైనది కాదు, అనగా నేను అనే భావమే కలియుగం యొక్క మరొక పేరు. మీ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి కొందరు వ్యక్తులు తమ పూర్తి శక్తిని పెడతారు, కానీ విఫలమవుతారు. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి జాతకంలో శనిదేవుడి ప్రభావం తీవ్రంగా ఉంది. శనిదేవుడు ఒక వ్యక్తిపై కృపతో ఉన్నప్పుడు ఆయన దుష్టులపై మరియు ప్రత్యర్థులపై రాయిలాగా, అగ్నిలాగా పడతాడు. అందుకే మీ శత్రువులు మీకు చిన్న నష్టం కూడా చేయలేరు. ఈ గ్రహాల గమనం ఇలా చెప్తుంది, ఈ రోజు మీరు ఎంత భయపడినా, ఎంత విరిగిపోయినా, ఎంత చెడుగా భావించినా ప్రతి రాత్రి తర్వాత ఉదయం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఉదయం మీ అదృష్టంలో వెలుగునైతే తీసుకొస్తుంది. ఆ కొత్త ఉదయంతో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం రాయబడి ఉంది. అందుకే రాబోయే 24 గంటలలో ఏదైనా విరిగినా లేదా చెడిపోయినా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా నిశ్శబ్దంగా విరిగిన భయపడకండి, వణకకండి. ఎందుకంటే గ్రహాలు కేవలం పాత ధూళిని తొలగించడానికి వచ్చాయి. తద్వారా ప్రతి పరిస్థితి నుండి నేర్చుకోండి. నేర్చుకునే భరించే, అనగా ఓర్పుగా ఉండే మరియు వినే వ్యక్తి మాత్రమే ముందుకు సాగుతాడు. మీరు మీ తెలివిని పరిచయం చేయాలి. అందుకే ఈ రోజు మీరు పూర్తిగా శాంతంగా ఉండాలి మరియు ముందుకు మీ లోపలి స్వరాన్ని వినాలి. మీ మనసు ఏం చెప్తుంది, మీ గుండె ఏం మాట్లాడుతుంది. ప్రతి తుఫాను నిజంగా వినాశనాన్ని తీసుకురాదని అర్థం చేసుకోండి. కొన్ని తుఫాన్లు ఇంటిలోని గాలిని శుభ్రం చేయడానికి కూడా వస్తాయి. ఈ రోజు మీ ఇంట్లో ఏర్పడే దృశ్యం బాధనిస్తుంది, కానీ దాని తర్వాత లభించే శాంతి అనేక సంవత్సరాల అలసటను కూడా ఒక రాత్రిలో తొలగిస్తుంది. ఈ రహస్యమైన 24 గంటల యొక్క ప్రత్యేక బహుమతి ఇదే అవుతుంది. మీ ఇంటికి ఒక అతిథి ఒక రకమైన బహుమతిని కూడా తీసుకురావచ్చు. మీ ఇంట్లో ఈ సమయంలో ఒక చాలా రహస్యమైన శుభ సమాచారం
రాబోతుంది. అంటే గ్రహాల గమనం జరిగినప్పుడు ఎల్లప్పుడూ ప్రతికూలత అనగా చెడు మాత్రమే కాకుండా కొన్నిసార్లు అదృష్టం కూడా తోడుగా వస్తుందని అంటారు. గ్రహాల గమనం కొన్నిసార్లు మనకు అలాంటి శుభ సంకేతాలను కూడా మరియు అలాంటి సానుకూల విషయాలను తీసుకొస్తాయి. రాబోయే 24 గంటలలో మీ అదృష్టం యొక్క ఒక కొత్త పేజీ తెరవబోతుంది. ఆ కొత్త అధ్యాయంలో కొందరు కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలోకి జత కావచ్చు. ఆ బంధాలు కేవలం మీకు తోడుగా ఉండే ఉద్దేశంతోనే కలుస్తాయి. ఇప్పటి వరకు మీరు చాలా మోసాలను ఎదుర్కొన్నారు. చాలా మంది మీకు లోపలి వరకు గాయం చేశారు. దాదాపు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పడగొట్టే ఉద్దేశంతోనే వచ్చారు. కానీ ఇప్పుడు కొందరు ప్రత్యేక వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారు మీ జీవితాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కొంతమంది కేవలం తమ చిన్న కళ ఆధారంగా డబ్బుల పర్వతం నిలబెడతారు. అదే అదృష్టం ఇప్పుడు మీ నైపుణ్యాలకు కూడా దక్కబోతుంది. ఈ రోజుల్లో డబ్బు ఒక పెద్ద విషయం. ఒక విషయం గుర్తుంచుకోండి, డబ్బు వచ్చిన తరువాత దురాశలో చిక్కుకోకండి. మీరు మీ కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా డబ్బు సంపాదించినప్పుడు ఆ కష్టార్జితంతో కనీసం 1% దేవుడికి, ఏదైనా పేదవారికి లేదా అవసరమైన వ్యక్తికి సహాయం చేయడంలో తప్పకుండా ఉపయోగించాలి. ప్రతి మనిషి కూడా ఈ నియమాన్ని పెట్టుకోవాలి. తన ఆదాయంలో నుండి ఒక నాణ్యమైన దానం లేదా మందిరంలో తప్పకుండా సమర్పించండి. మీ కుటుంబంలో ఒక రహస్య ప్రణాళిక సిద్ధమవుతుంది. ఆ ప్రణాళికను పూర్తిగా సీక్రెట్ గా ఉంచండి. దీన్ని ఏ బంధువుకు, ఏ పొరుగు వారికి, ఏ పరిచయస్తుడికి లేదా ఏ ప్రత్యేక వ్యక్తికి చేరకుండా చూసుకోండి. కొన్నిసార్లు ఇంటి విషయాలు బయటకు వెళ్లగానే అవే విషయాలు హాస్యాస్పదంగా మారతాయి. ఇవి కేవలం నటన కోసమే ఉన్న బంధాలు అని ప్రజలు అంటారు. ప్రజలు రెచ్చగొట్టడం ప్రారంభిస్తారు. ఇతరుల ఇల్లు నాశనం అవుతుంటే చూసి ప్రతి మనిషి కూడా సంతోషిస్తారు. అందుకే ప్రజల మాటలను ఏమాత్రం పట్టించుకోకూడదు. మీరు ప్రజల మాటల్లో చిక్కుకోకూడదు. మరియు మీ ఇంటి సంతోషాలను పూర్తిగా గోప్యంగా ఉంచాలి. మరి స్నేహితులారా, ఈ రోజులలో ప్రజలు అన్ని విషయాలు అందరికీ తెలిసేలా చేస్తారు. అందుకే ప్రజలు వాటిని చూసి ఈర్ష్యపడినప్పుడు వారి మనసు చెడు కోరికలతో నిండిపోతుంది. ప్రజల దృష్టి కూడా తగులుతుంది. మరి దృష్టి మాత్రమే కాదు, ప్రజల చెడు కోరిక కూడా తగులుతుందని అంటారు. అందుకే మీరు ఈ విషయాలన్నిటి నుండి కూడా రక్షించుకోవాలంటే మీ సంతోషాలను పరిమిత వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయండి. మరి స్నేహితులారా, ఈ సమయంలో మీ రాశి జాతకంలో చంద్రుడి ప్రభావం అశుభ నక్షత్రంలో ఉంది. చంద్రుడు అశుభ నక్షత్రంలో ఉన్నప్పుడు అతని జీవితంలో అనేక రకాల కదలికలు అనగా మార్పులు ప్రారంభమవుతాయి. మనసు ఏదో ఒక భారంతో అణిచివేయబడుతున్నట్లుగా అనగా బాధగా అనిపిస్తుంది. ఏ సంఘటన గురించి ఊహించారో కూడా తెలియదు. అవే విషయాలు మనసులో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మనిషి యొక్క ఆలోచన శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాడు. అందుకే రాబోయే 24 గంటలలో మీ మనసు భారంగా ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంది మరియు నిద్రలో అకస్మాత్తుగా భయంతో లేవవచ్చు. అంతా బాగానే నడుస్తుందని, ఎలాంటి అల్లకల్లోలం లేదని ఆలోచించే వారికి మొదటి పెద్ద షాక్ ఇక్కడే తగలబోతుంది. ఈసారి చంద్రుడి నీడ మనసు యొక్క లోతు వరకు వెళ్తుంది. ఏదో ఒకటి మీ మెదడులో పుట్టవచ్చు. అది మీ గుండెకు గాయం చేస్తుంది. మీరు బయట నుండి చాలా శాంతంగా కనిపిస్తారు, కానీ అకస్మాత్తుగా ఒక వార్త మీ ముందుకు వస్తుంది. అది మిమ్మల్ని లోపలి వరకు కదిలిస్తుంది. మనిషి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, ప్రతి వ్యక్తిపై అతిగా ప్రేమ పెంచుకోకూడదు. మీ జీవితంలో దుఃఖానికి అతిపెద్ద కారణం కూడా ఇదే. మీరు ప్రతిసారి తప్పుడు వ్యక్తులపై మోహం పెంచుకుంటారు. ఈ సమయంలో శని నెమ్మదిగా కదులుతున్నాడు. అంటే ఈసారి శనిదేవుడు తన భక్తులపై నెమ్మదిగా కాని లోతైన ప్రభావాన్ని చూపుతాడు. ఆయన న్యాయదేవత, కాని ఆయన నెమ్మదిగా ఉన్నప్పుడు పాత కర్మలు మేర్కొంటాయి. శనిదేవుడు ఒక వ్యక్తి జాతకంలో పూర్తిగా స్థిరంగా ఉన్నప్పుడు ఆయన ముందుగా పాత పాపాలు లెక్కలను చూస్తాడు మరియు ఆ పాపాలకు శిక్ష కూడా ఇస్తారు. మీరు సంవత్సరాల క్రితం చేసిన తప్పు ఇప్పుడు తిరిగి మీ ముందుకు రాబోతుంది. శనిదేవుడు ప్రతి వ్యక్తికి వారి కర్మ ఫలాన్ని ఇప్పిస్తారు మరియు వారి పాపాల పూర్తి లెక్కను చెల్లిస్తారు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేసి ఉంటే, ఎవరి హక్కును లాక్కొని ఉంటే ఇప్పుడు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే న్యాయం మీ తలుపు వద్దకు రాబోతుంది. కర్మలు తిరిగి వచ్చే సమయం కూడా ఇదే. అందుకే జాగ్రత్త పడండి. ఎందుకంటే శని యొక్క న్యాయం ఆలస్యంగా వస్తుంది, కానీ ఎప్పుడు తప్పు కాదు. శనిదేవుడు దెబ్బ ఎవరి తలపై పడినప్పుడు వారికి వారి పూర్వజన్మ కర్మలు కూడా గుర్తుకు రావడం మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో మీ కర్మలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. ఎందుకంటే శనిదేవుడు ఈ సమయంలో మీ రాశిలో నెమ్మదిగా తిరుగుతున్నాడు. మరియు స్నేహితులారా, ఎవరి జీవితంలోనైనా గొడవలు రావచ్చు, కోపంగా మాట్లాడవచ్చు, అలాగే మీ బంధాలు చెదిరిపోవచ్చు మరియు మీ నమ్మకం దెబ్బతినవచ్చు. ఇంటి వాతావరణం టెన్షన్ తో నిండి ఉండవచ్చు, గుండెల్లో భయం పుట్టవచ్చు, మరి కళ్లల్లో కన్నీళ్లు కూడా రావచ్చు.
దీనికి కారణం మీ రాశి జాతకంలో ఈ సమయంలో కుజుడు ఉగ్రమైన స్థానంలో ఉన్నాడు. కుజుడి శక్తి భగ్గుమన్నప్పుడు వ్యక్తి జీవితంలో ఇలాంటి అల్లకల్లోలం రావడం పూర్తిగా సహజం. మనం ఏ చిన్న విషయానికి కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే కోపం అనేది అలాంటి అగ్ని. అది మనిషి యొక్క ఏర్పడిన అదృష్టాన్ని అంటే సాధించిన మనిషిని కొన్ని క్షణాల్లో దహనం చేయగలదు. మీరు సంవత్సరాల కష్టం ద్వారా నిర్మించిన జీవితం కోపం యొక్క ఒక క్షణంలో చెల్లాచెదురు కావచ్చు. అందుకే రాబోయే 24 గంటల సమయం మీకు ఒక రకమైన పరీక్ష లాంటిది. ఈ పరీక్షల్లోనే మీ జీవితంలో వాస్తవానికి ముఖ్యమైనది ఏమిటో మీకు అనుభూతి కలుగుతుంది. రాబోయే 24 గంటలలో కొన్ని బంధాల నుండి కూడా మీరు దూరం కావాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ రాశి జాతకంలో రాహువు మరియు కేతు ప్రభావం చాలా రహస్యమైన పరిస్థితి అనగా గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఏదో ఒక చీకటి ప్రదేశంలో పొగ వ్యాపించినట్లుగా, కళ్ల ముందు పొగ మంచు కమ్ముకున్నట్లుగా, ఏది స్పష్టంగా కనిపించినట్లుగా ఈ కాలంలో అలాంటి గడియారం వస్తుంది. ప్రజలు అబద్ధాన్ని నిజంగా మరియు నిజాన్ని అబద్ధంగా నమ్ముతారు. ఎందుకంటే రాహు మరియు కేతువు కలిసి చురుకుగా ఉన్న ఇలాంటి చిక్కులు అనగా సమస్యలు సాధారణమవుతాయి. రాహు ప్రభావం ఎంత లోతుగా ఉంటుందంటే మన వారు ఎవరు, ఇతరులు ఎవరు అని గుర్తించడం కష్టమవుతుంది. ఎవరిని మీరు మీ వాడు అనుకుంటారో అతని గాయం చేయవచ్చు మరియు ఎవరిని మీరు ప్రత్యర్థి అనుకుంటారో అతని తోడు ఇవ్వవచ్చు. అంతా తలకిందులైనట్లుగా కనిపిస్తుంది. కేతు త్యాగానికి ప్రతీక. కానీ మనిషి యొక్క కోరిక ఎంత తీవ్రంగా ఉంటుందంటే అతను త్యాగాన్ని అర్థం చేసుకోలేడు. ఈ కారణంగానే రాబోయే 24 గంటలు చాలా మందికి ఈ సమయంలో సూర్యుడు బలహీనమైన స్థితి వైపు కదులుతున్నాడు. కాబట్టి సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క గర్వం విరిగిపోతుంది. ఎవరిదైనా పదవి పోవచ్చు, ప్రతిష్ట దెబ్బతినవచ్చు. హోదా గురించి గర్వపడుతున్న వారు బలం కదిలిపోతాయి. మీ గర్వాన్ని రక్షించుకోండి. సంవత్సరాలుగా సంపాదించిన ప్రతిష్ట ఒక చిన్న తప్పుతో నాశనం కావచ్చు. మీరు ఎంత దాక్కున్నా నేను రేపు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందు తప్పకుండా వస్తాను. మరి స్నేహితులారా, రాత్రి 12 నుండి 3 గంటల మధ్య మీరు నిద్రలేస్తే భయపడకండి. ఇది మీ కర్మలు చురుకుగా ఉన్నాయని సంకేతం. గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు సలహా తీసుకోకూడదని అర్థం చేసుకోండి. కేవలం మీ బుద్ధి మరియు మీ విచక్షణపై మాత్రమే నమ్మకం ఉంచండి. గురువు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి ఇతరుల మాటలపై నడిస్తే విజయం బదులుగా ఓటమి మాత్రమే లభిస్తుంది. అందుకే ఈ సమయంలో మీ ఆలోచనపై నమ్మకం ఉంచండి. మీరు ఏ వ్యక్తి జీవితంలోనూ అతిగా జోక్యం చేసుకోకూడదు. మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే దిశలో పనిచేయండి. ఇతరుల జీవితంలో సంతోషాలను నింపడానికి ప్రయత్నించే క్రమంలో మనిషి తన జీవితంలోని ఆనందాన్ని కోల్పోతాడు. అన్ని గ్రహాలు ఒకేసారి గమనాన్ని మార్చినప్పుడు మనిషి అదృష్టం కూడా కొత్త దిశను పట్టుకుంటుంది. ఎవరు అర్థం చేసుకుంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఎవరు అర్థం చేసుకోలేదో వారి జీవితంలో కొత్త తుఫాను నిలబడుతుంది. మరి స్నేహితులారా, మన జీవితంలో ప్రతిరోజు జరిగేవి కేవలం సంఘటనలు మాత్రమే కావు. అవి మన గ్రహాలు, మన కర్మలు మరియు మన సొంత ఆలోచన యొక్క మిశ్రమ ఫలితం. చాలా మంది తమ దురదృష్టం కోసం కేవలం గ్రహాలను నిందించడం ప్రారంభిస్తారు. కర్మలను తిట్టుకుంటారు, జాతకంపై నిందలు వేస్తారు. ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు అది కేవలం వెలుగును మాత్రమే తీసుకురాదు, కానీ అది రాబోయే 24 గంటల సందేశాన్ని కూడా తీసుకొస్తుంది. అందుకే ఈ రోజు ఉదయించే సూర్యుడు మీ జీవితంలో కొత్త సంతోషాలను జోడించబోతున్నాడు. కొన్నిసార్లు ప్రజలు అకస్మాత్తుగా ఎందుకు మారతారో మనకు అర్థం కాదు. కొన్ని విషయాలు గుండెకు ఎందుకు బాధ కలిగిస్తాయి? దీనికి కారణం పైన ఆకాశంలో తిరుగుతున్న గ్రహాల్లో దాగి ఉంది. సూర్యుడు తూర్పు దిశ నుండి ఉదయించినప్పుడు అది ఆత్మవిశ్వాసం మరియు శక్తినిస్తుంది. మీరు ఉదయం లేవగానే అలసట లేదా విచార అనుభూతి చెందితే దాని అర్థం మీ జీవితంలో తేజస్సు బలహీనంగా ఉంది. అలాంటి వ్యక్తి ఇతరుల మాటలకు తక్షణమే బలి అవుతాడు మరి తన నిర్ణయాల్లో పదే పదే తప్పులు చేస్తాడు. దీన్ని సరిచేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. ప్రతి ఉదయం కొన్ని క్షణాలు సూర్యుడి వైపు ముఖం చేసి మౌనంగా ఉండడం. మీ జీవిత బాధ్యతను స్వయంగా తీసుకొని సంకల్పం తీసుకోవడం. చంద్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మనసు చాలా అశాంతితో బాధతో ఉంటుంది. ఎన్ని మొక్కులు మొక్కుకున్నారో తెలియని ఆ కిలకిల శబ్దం అదే కల ఇప్పుడు నెరవేరే దశలో ఉంది. మరి స్నేహితులారా, మీరు ఏ కోరిక కోసం మొక్కుకున్నారో, ఎక్కడ దారం కట్టి ప్రార్థించారో అక్కడికి వెళ్లి ఆ దారాన్ని విప్పి మీ మొక్కును పూర్తి చేసి తిరిగి రావడం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మనిషికి దేవుడి నుండి కోరుకున్నది లభించినప్పుడు అదే మనిషి తనకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడిని మర్చిపోతాడు. అందుకే ముందుగా ఆ ఇంటి కులదేవతను తప్పకుండా సంతోషపరచండి. మీరు వాగ్దానం చేసినవన్నీ కూడా వారికి తప్పకుండా అర్పించండి. మనిషి యొక్క సుఖదుఖాలు కొన్నిసార్లు అతని కులదేవతలతో ముడిపడి ఉంటాయి. ఇంటి కులదేవతలు సంతోషంగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా ఎవరికి నష్టం చేయలేదు. అయితే గుర్తుంచుకోండి, ఈ రోజుల్లో కలియుగం సమయం. ఏ మనిషి ఎంత సాధారణంగా కనిపిస్తాడో, ఎంత నిజాయితీగా కనిపిస్తాడో అతను అంతగా ఉండడు.
చేస్తాడు. ఎందుకంటే ఈ రోజు ప్రతి వ్యక్తి తన ముఖంపై ఒక మాస్క్ ధరిస్తాడు. మోసం మరియు వంచన అనగా అబద్ధం చెప్పి దగా చేయడం ఇప్పుడు సాధారణమైపోయాయి. అందుకే స్నేహితులారా, ఏ బంధంలోనైనా అడుగు పెట్టే ముందు చాలా ఆలోచించి అడుగు పెట్టండి. ఏ బంధంలోనూ తొందరపడకండి. కలియుగంలో ఎవరినైనా కళ్ళు మూసుకొని నమ్మడం సరికాదు. ప్రతి బంధువును నమ్మడం మానేయండి. కొంతమంది బంధువులు అలాంటి సమయంలో మీ జీవితంలో చేరుతారు. వారు మీ సంతోషాలన్నిటిని నాశనం చేయడానికి సరిపోతారు. మీ జీవితాన్ని మీరే నష్టాన్ని కలిగించుకోవద్దు. రాబోయే 24 గంటలలో ఏ కొత్త వ్యక్తితోనూ కలిసిపోయి మీ ప్రణాళికలు, మీ రహస్యాలు లేదా మీ వ్యక్తిగత నిర్ణయాలను అతనికి చెప్పకండి. మనిషి ఎమోషనల్ లో ఎవరికైనా దగ్గరైనప్పుడు అతను తన బలహీనతల వరకు కూడా చెప్పేస్తాడు. కొంచెం గొడవ జరిగినప్పుడు, టెన్షన్ ఏర్పడినప్పుడు అదే వ్యక్తి అదే బలహీనతను ఆయుధంగా చేసుకొని గాయం చేస్తాడు. అందుకే వివాహం లాంటి బంధాన్ని కలుపుకోవడంలో తొందరపాటు అసలు చేయకూడదు. సరైన వ్యక్తి దొరికితే జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఈ షాక్ల నుండి తప్పించుకోవాలంటే బంధంలో సమయం ఇవ్వడం అవసరం. ఏ వ్యక్తిని వెంటనే అంగీకరించడం తెలివైన పని కాదు. మరి స్నేహితులారా, ప్రతిరోజు కూడా మన జీవితంలో కలిసే వ్యక్తులు, జరిగే విషయాలు, కలిగే బాధ, కలిగే భావాలు ఇవన్నీ కూడా గ్రహాల నుండి ఇవ్వబడిన సంకేతాలు. గ్రహాలే మనల్ని ఆ పరిస్థితుల వైపు లాగుతాయి. గ్రహాలే వాటి గురించి ఆలోచించడానికి మనల్ని బలవంతం చేస్తాయి. ఒక గొడవ కేవలం గొడవ కాదు, అది మీ జాతకంలో ఏ గ్రహం సరిగ్గా లేదో ఉందో చెప్తుంది. గ్రహాల నిరంతరం కదులుతూ ఉంటాయి కాబట్టి ప్రతి గమనం యొక్క ప్రభావం మనిషి యొక్క భావోద్వేగ స్థాయిపై ప్రత్యక్షంగా పడుతుంది. ఈ రోజు మీకు కొన్ని వస్తువుల కొరత అనిపించవచ్చు, కానీ నిజమేమిటంటే మీ దగ్గర చాలా ఉంది. అయినప్పటికీ తృప్తి అనుభూతి చెందడం లేదు, సంతోషంగా ఉండడం లేదు, లోపల నుండి ఆనందించడం లేదు. ఎందుకు ఆలోచించండి. గతంలో సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా రుచికరమైన పప్పు లేదా వేడి ఆహారం దొరికితే గుండె నుండి ఆనందం వచ్చేది. కానీ ఈ రోజు మీ ముందు వేల వంటకాలు పెట్టినా కూడా ఆనందం రావడం లేదు. మీ చుట్టూ చాలా మంది ఉన్నారు, వారికి మీ సగం సౌకర్యాలు లభించినా వారి జీవితం స్వర్గంగా మారుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.